తెల్లారుజామున 2 గంటలకు ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇది రెడ్ బుక్ పాలనలో విజయవాడ లాకప్ డెత్ జరిగినటువంటిది. ఇదైతే ఇవాళ రిమాండ్ రిపోర్ట్ ఎంత కంటి తుడుపు చర్య అంటే అంత డొల్లే. అసలు విజయవాడలో పోలీసింగ్ జరగట్లేదనేది వీళ్ళు ఎక్కడ విచారణలో చేయరు. అసలు వాస్తవం అదే కదా. అదే కదా వాస్తవం. ఇవాళ ఇంతమందిని 17 మందిని విచారించాయని చెప్తాడు, డ్రైవర్ గారిని విచారించరు. ఇంకోటి కూడా దీంట్లో రిమాండ్ రిపోర్ట్లో మంచి విషయం ఒకటి రాశారు. ఏం రాశారు? ముద్దాయి సెల్ ఫోన్ని, ముద్దాయిని ఇద్దరిని కూడా సెంట్రీ కానిస్టేబుల్కి అప్పచెప్పాము అని చెప్పి రాశారు. అని ఎవరు చెప్పారు? A7, A8, A9 ఎవరో చెప్పారు. సారీ, విట్నెస్ సాక్ష్యం 7, సాక్ష్యం 8, సాక్ష్యం 9. ఈ 7, 8, 9లో ఎవరో ఒకళ్ళు అప్పచెప్పాం అని చెప్పారు. సెల్ ఫోన్ అంటే ఎవరిని పట్టుకున్నా ఫస్ట్ సెల్ ఫోన్ లాక్కుంటారు. అవును కదా. ఈ అప్పటి సిఐ ముద్దాయి నాగరాజుని, ఈ మర్డర్ కేసులో ముద్దాయి నాగరాజు సెల్ ఫోన్ సీజ్ చేసినట్టుగా మీరు ఎందుకు రిమాండ్ రిపోర్ట్లో రాయలేదు? మీ విచారణలో ఎందుకు రాయలేదు సార్? అంటే తీసుకోలేదా? 1 ఉన్నాయా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, ఎన్ని ఫోన్లు ఉన్నాయి ఆయనకి? తీసుకున్నారా? ఎందుకు తీసుకోలేదు? రెండవది, ఆయన సస్పెన్షన్ అయింది, ఆయన విఆర్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన ముద్దాయి నాగరాజు గారు, సిఐ ముద్దాయిగా ఉన్నటువంటి పాత సిఐ నాగరాజు ఎవరెవరు కలిశారు, ఏ అధికారులు కలిశారు, ఎంతమంది కలిశారు, ఎందుకు కలిశారు విచారించరా అని అడుగుతున్నాను. విచారించాలి కదా. మీడియా చెప్తుంది అసలు ఇంటి బయట, నాగరాజు ఇంటి బయట మీడియా కెమెరాలు పెట్టి కూర్చుంటే అసలు జంకు బొంకు లేకుండా మొత్తం పోలీసు అధికారులు అందరూ ఇంట్లోకి వెళ్తున్నారని మీడియా చెప్తుంది. అసలు ఒక్కడికి భయం లేదు సార్, అసలు ముద్దాయి ఇంటికి ప్రతోడు వెళ్తున్నారు సార్ అని చెప్పాను. ఆఫీసర్లు అందరూ వెళ్తున్నారంట. ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు వెళ్ళారు? అతను కాల్ డేటా తీసుకున్నారా? కాల్ డేటా ఎందుకు తీసుకోలేదు? ఎప్పటి నుంచి తీసుకోవాలి? సీసీటీవీ ఫుటేజ్ తీసేసిన 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా, లేకపోతే ఈరోజు దాకా సీసీటీవీ అరెస్ట్ అయ్యే వరకు, మీరు అరెస్ట్ చేసే వరకు, నిన్న మధ్యాహ్నం 12 చిల్లరకు అరెస్ట్ చేసి చూపించారు. నిన్న మధ్యాహ్నం దాకా అతను కాల్ డేటాను ఎందుకు తీసుకోలేదు? ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఎవరెవరు అతనికి గైడెన్స్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది, అతను ఏం సాక్ష్యాలను కప్పెడుతున్నాడు, సాక్ష్యాలను తారుమారు ఏం చేస్తున్నాడు? ఇది ఒక ఐజీ, 2 ఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ, 4 కలిసి చేసినటువంటి అత్యంత అద్భుతమైన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏలుబడిలో ఉన్న దర్యాప్తు ఇది. రాష్ట్రం అంతా అట్టుడికిన కేసులో మీడియా వాచ్ కంటిన్యూస్గా సెకండ్ మీడియా వాచ్లో ఉన్నటువంటి ఈ కేసులో పోలీసు విచారణ ఇది. ఇవాళ శవం తీసుకెళ్ళాడు జైలు. ఇంకోటి కూడా గమ్మత్తు ఏంటంటే ఈ అధికారులందరూ కూడా చచ్చిపోయాడు అతను మాయం చేసేసారు డెడ్ బాడీని అని చెప్పారు. ఈ సీసీటీవీకి ఎతకలేదు. శ్మశానానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ శ్మశానానికన్నా వెళ్ళి విచారించారా? ఎవరెవరిని విచారించారు? వారి పేర్లేంటి? వారి ఊసు ఎందుకు లేదు ఇందులో? మరి వెళ్ళాలి కదా. ఏ శ్మశానంలో ఎక్కడ ఏం చేశాడో చుట్టుపక్కల అంటే బూడిద చేయాలంటే శ్మశానంలోనే చేయాలి కదా, లేకపోతే బయట అజొచ్చేస్తుంది కదా. వేరే ఎవడో ఇంటికి తీసుకెళ్తే, ఎవరో ఊరు తీసుకెళ్తే, ఎవరో పొలంలో తీసుకెళ్తే ఏంటి ఎవడో శవాన్ని తెచ్చి మన ఊళ్ళో మన పొలంలో కాలుస్తున్నాడని అనుమానం వస్తుంది కదా. మరి మీరు ఎందుకు శ్మశానాలకు వెళ్ళి విచారించలేదు? విచారిస్తే ఎందుకు మీరు దీంట్లో ఛార్జ్షీట్లో చెప్పలేదు శ్మశానంలోకి, ఏ శ్మశానంలో ఎవరిని విచారించారనేది? డీసీఆర్బీ వాళ్ళని అడిగారా? డీసీఆర్బీ వాళ్ళని అడగలేదు కదా. కంట్రోల్ రూమ్లో రెగ్యులర్గా ఎవరెవరిని అరెస్ట్ చేశారో వాళ్ళని లిస్టు అక్కడ డిస్ప్లే చేయాలి కదా. ఎందుకు డిస్ప్లే చేయలేదు? ఎవరైతే చనిపోయాడో హతుడి యొక్క అరెస్టు తర్వాత ఎందుకు అంటే కంట్రోల్ రూమ్లో కూడా ఏ స్టేషన్లో ఏం జరుగుతుంది అనేది కూడా
యాక్టివిటీ, పోలీస్ యాక్టివిటీ, అరెస్టులు, ఎఫ్ఐఆర్లు ఏది కూడా కంట్రోల్ రూమ్లో కూడా డిస్ప్లే చేయట్లేదు అనేది అర్థమవుతుంది కదా. మరి కమాండ్ కంట్రోల్ రూమ్లో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు, తమ్ముళ్ళు మీ ఇంటి ముందు లైట్ వెలగపోతే నేను డాష్ బోర్డులో చూస్తా, సీఎం డాష్ బోర్డులో. ఎవడ మన ఇంటి ముందు పల్లెటూరులో ఎక్కడ లేకపోతే ఎక్కడో విజయవాడలోనే ఎక్కడో మన ఇంటి ముందు వీధి లైట్ వెలగపోతే ఆయన చూస్తాడంట, బాగు చేస్తాడంట. అది పోలీస్ స్టేషన్లో మనిషిని చంపి శవం మాయమైందని చెప్పని ఈ పోలీసులు చెప్తున్నారు, మీ ఐజీ గారు చెప్తున్నాడు. మరి కనపడదా? సీసీటీవీ ఫుటేజ్లు కనపడవా? మరి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏం చూస్తున్నారు పోలీస్ స్టేషన్లో? రోజు సెల్ చూడాలి కదా, రోజు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి యాక్టివిటీలు మీరు చూడరా అని అడుగుతున్నాను. కమిషనర్ గారు రాజశేఖర్ బాబు గారు చెప్పండి, చూడాలి కదా. చూడరు, పట్టించుకోరు, ఏమీ చేయరు, గాలికి వదులుతారు. డీసీఆర్బీ వాళ్ళని విచారించరు, సిట్టోళ్ళు డిఎస్ఆర్ని విచారించరు. డిఎస్ఆర్ అసలు విజయవాడ సిపి గారిని ఎందుకు విచారించలేదని అడుగుతున్నాను. ఆయన పోలీసు ఉద్యోగం ఎందుకు చేయట్లేదని మీరు అడగాలి కదా. అరే నీకు తెలియకుండా టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్తాం ఏంటి? పోనీ వచ్చాక అరెస్ట్ చేశాక ఎందుకు 24 గంటలలోపు మార్కాపురంలో 3 గంటలకి అంటే మళ్ళీ తెల్లారి 3 అంటే 7వ తారీఖు తెల్లారుదాన్ని 3 గంటలలోపు కోర్టుకి అప్పచెప్పాలి కదా, ఎందుకు అప్పచెప్పలేదు? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు ఇదేనా అన్న? సిట్టో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు ఏం చేస్తారు? ఇన్ని ల్యాబ్సెస్తో మీరు విచారణ చేస్తారు? ఇన్ని ల్యాబ్సెస్తో విచారణ చేస్తారు సార్? సరే, సీసీటీవీ నేను అడిగా కదా కమిషనరేట్లో, అంటే ఉద్దేశపూర్వకంగా నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీలో నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రాజశేఖర బాబు గారిని, డీసీపీ గారిని, ఏసీపీ గారిని వీళ్ళందరినీ ముందు ఉద్యోగాల నుంచి తొలగించి ఒక నికార్స్ అయినటువంటి హోంగార్డ్ నైండి పర్లా, కానిస్టేబుల్ నైండి పర్లా, దొమ్ముగా నిటారుగా ఉండేవాడిని అది విచారణ తీసుకురంటారా అంటే అద్భుతంగా తీసుకొస్తారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు మనం వదలాలే కానీ అసలు ఎవరినైనా, అసలు ఎంత నేరగాడినైనా, ఎంత నేరాయనైనా ఊరికి అవలేలుగా పట్టుకొస్తారు. అవలేలుగా ఆశ్చర్యపోతాం. ఆ మేధస్సుకి, ఆ బుర్ర ఉపయోగించే తీరుకి వాళ్ళు కష్టపడ అసలు స్నానం చేయరు, అదే కాకి బట్టలు వాసన వస్తూ ఉంటాయి. బనీని మార్చరు, అండర్వేర్ మార్చరు, బూట్లు మార్చరు, సాక్స్ మార్చరు, అన్నం తినరు, పనిచేస్తారు. అట్ట నిజాయితీగా పనిచేసేవాడిని ఒక హోంగార్డ్ను, కానిస్టేబుల్ని ఇద్దరిని కలిసి చేయండి. విజయవాడ సిపి గారు రాజశేఖర బాబు గారిని, డీసీపీ గారిని, ఏసీపీ గారిని వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసేసి ఏంటి అసలు ఊరికి 5 నిమిషాల్లో అసలు మొత్తం ఏం జరిగిందో మొత్తం రాష్ట్రాన్ని కళ్ళకట్టినట్టు చూపిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ పనిచేయకపోతే లేదా సీసీటీవీ ఫుటేజ్ లభ్యం కాకపోతే యూనిట్ హెడ్ రెస్పాన్సిబుల్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా. మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీరే కదా బాధ్యులు. సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే కనుక ఎన్ని కేసుల్లో ఇప్పటికి మీరు హైకోర్టుకి చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ లేదు, చెడిపోయింది, ఇరిగిపోయింది, వైర్ దిగిపోయింది, కరెంటు పోయింది, ఎన్ని చెప్పారు? ఎన్ని డ్రామాలు ఇప్పుడు ఆడారు హైకోర్టులో. దాని పర్యవసానం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వినండి, మీరు 10 పాపాలు చేయమంటే అలవాటు పడినోళ్ళు 100 పాపాలు చేస్తారు, బరి తెగిస్తారు. ఇవాళ మీ ఎర్రబుక్కు రాజ్యాంగం, ఎర్రబుక్కు పరిపాలనతోనే ఇవాళ విజయవాడలో బరితెగింపు. ఇవాళ ఈ బరితెగింపు అనేది అదే. ఈ లాకప్ డెత్, కస్టోడియల్ డెత్ అని డిక్లేర్ చేశారు. మరి కస్టోడియల్ డెత్ అయితే మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ ఇవ్వాలి కదా. జీవో ఇచ్చారా ఈ పాటికి? చాలాసేపు అయింది కదా, మధ్యాహ్నం కదా, 12 1 గంటకు కోర్టు పెట్టారు కదా. మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీకి మీరు ఆర్డర్ ఇచ్చారా అని అడుగుతున్నాను. ఎనీ కస్టోడియల్ డెత్కి విచారణ చేయాల్సింది ప్రొసీజర్ అదే కదా. పోలీస్ ఎంక్వైరీ, దాని ఇన్వెస్టిగేషన్ ఇవి చేస్తూ ఉంటాడు. కానీ మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ మీరు ఏమన్నా ఆదేశించారా? ఎందుకు ఆదేశించలేదు? నిజంగా చెప్పండి రాజశేఖర్ బాబు గారు.
విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా మీ డ్యూటీని డెలివరీ చేయడంలో మీరు ఫెయిల్యూర్ కాదా సార్? ఇది ధర్మం చెప్పండి సార్. మీ కోపం రావచ్చు, వీడు ఇష్టం చేయడం మాట్లాడుతున్నాడు, లేకపోతే నన్ను ప్రశ్నిస్తాడా, వీడు నన్ను ప్రశ్నిస్తాడా. వాళ్ళు ప్రశ్నిస్తాకే పార్టీలు పుట్టినాయి సార్ చాలా చోట్ల. ఇక్కడ ఏబిఎస్ కార్పస్ మూవ్ చేశారు సార్ సిపి గారు, 2వ తారీఖు మూవ్ చేశారు, 4వ తారీఖు. మీరు వెంటనే అసలు ఏం జరుగుతుంది? ఈ తల్లి పిటిషన్ పెట్టినప్పుడు మీరు స్పందించరు, విచారణ చేయరు, స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయరు. లేదు హెబియస్ కార్పస్ మూవ్ చేసినప్పుడల్లా మీరే కదా పార్టీ, కనీసం అప్పుడన్నా మీరు స్టేషన్ ఎంక్వైరీ ఇవన్నీ చేశారా, విచారించారా? యాతావాత ఏం తేలుతుంది? నాన్ బెయిలబుల్ వారెంట్ అని చెప్పి చెప్తున్నారు కదా. నాన్ బెయిలబుల్ వారెంట్ ఎప్పుడుది? ఇది చాలా జాగ్రత్తగా ఈ విచారణలో, పోలీసు విచారణలో, సిట్ విచారణలో క్రైమ్ నెంబర్ రాస్తారు. ఏ తారీఖున నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిందో చెప్పరు. ఇది ఎప్పుడు? 8/12/2022. అప్పటి నుంచి నాన్ బెయిలబుల్ వారెంటు ఒకటి. ఇది ఎక్కడది? ఇది మాచవరం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ కేసు నెంబర్ ఏదో సిసి కేసు నెంబర్ అయిపోయింది. CC/0003500/2021 2021 క్రైమ్. ఆ క్రైమ్ నెంబర్ వేస్తారు మీరు, సిఎన్ఆర్ నెంబర్ వేస్తారు, క్రైమ్ నెంబర్ వేస్తారు. కానీ ఎక్కడ కూడా ఏ తారీఖు నుంచి నాన్ బెయిలబుల్ ఉందో చెప్పరు. 2022 నుంచి నాన్ బెయిలబుల్ వారెంటు. 4/3/2025 4/3/2025 కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ వారెంటు. ఇంకోటి 31/12/2025 3వ వారెంటు. ఈ వారెంట్లో ఆయన చెప్తాడు, ఎవరో సిఐ నాగరాజు గారు కోర్టుకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇది కోర్టు కాపీయే, ఆన్లైన్లో తీసుకున్నది. ఏం చెప్తాడు? SHO Krishnalanka PS filed separate report stating that A1 at present has been in sub-jail, Jaggaipeta, as per the information given by his mother, and that on enquiry they came to know that the accused number 1 was arrested in crime number 312/2025 for the offence under section 302 IPC of Chilakallu police station, and that the whereabouts of accused number 2 not known, such they could not serve the summons. అంటే ఆడు జైల్లో ఉండటం వల్ల సర్వ్ సమన్ చేయలేకపోయాము అని చెప్పని ఇన్ రైటింగ్ పిటిషన్ ఫైల్ చేశాడు. ఏ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర? 2nd అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ దగ్గర నాగరాజు గారు ఫైల్ చేశాడు. మరి ఇది DCRBలో తెలవకుండా ఉందా? ఈ రికార్డు DCRBలో ఉంటుంది కదా.